బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎన్ని ట్విస్ట్ ఇచ్చాడో పృథ్వీ బయటకు వచ్చాక అంతకన్నా గొప్ప ట్విస్ట్లే ఇచ్చాడని చెప్పొచ్చు. అసలు ఇంతకీ ఏమైంది అంటే తన బిగ్ బాస్ జర్నీ గురించి చాలా మంది అక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, విలేకరులు అందరూ కూడా ప్రశ్నించగా కప్పు ఎవరికి వస్తుంది అని అడిగితే ఫస్ట్ తన ఇంటర్వ్యూలో 3 ఆప్షన్స్ చెప్పాడు. అయితే కప్పు ముగ్గురులో ఎవరికైనా రావచ్చు. నిఖిల్, నబీల్‌తో పాటుగా గౌతమ్‌కి కూడా రావచ్చు. ఫస్ట్ నేను గౌతమ్‌ని అపార్థం చేసుకున్నా. కానీ గౌతమ్‌కి కూడా చాలా ఫ్యామిలీ కష్టాలున్నాయి. అయితే గౌతమ్‌లో కూడా విన్నింగ్ క్వాలిటీ ఉంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే తను కూడా మాలాగే చిన్న దాని నుంచి కూడా పైకొచ్చాడు. కానీ నాకు కప్పిచ్చి నువ్వెవరికి ఇస్తావు అని అడిగితే నేను ఫస్ట్ నిఖిల్‌కే ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత యష్మి ఏమో వెనక నుంచి నిఖిల్ విన్నర్ అని అరుస్తోంది. కానీ సోనియా మాత్రం గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుందన్నమాట. బట్ పృథ్వీ ఏమన్నాడంటే విన్నింగ్ ఛాన్సెస్ ముగ్గురికి ఉన్నాయి. కానీ ఇక్కడ గెలిచేది ఎవరు అంటే, నా ఉద్దేశం ప్రకారం నా విన్నర్ ఎవరు అంటే నేను నిఖిల్ అని చెప్తాను అని అన్నాడు. ఇక ఆ తర్వాత యష్మి గురించి మాట్లాడుతూ, యష్మి ఎలిమినేషన్ కూడా అన్‌ఫెయిర్ అని మేము అనుకున్నామని. బయటకొచ్చిన తర్వాత విష్ణు గురించి, నా గురించి యష్మి చాలా చెప్పిందని. విష్ణు వల్ల అయితే నేను ఎలిమినేట్ అవ్వలేదని, వైల్డ్ కార్డ్స్ వల్లే ఎలిమినేట్ అయ్యానని విష్ణు నాకు చెప్పింది అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక దర్శిని, యష్మి, సోనియా వీళ్ళందరూ కలిసి పృథ్వీ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.